అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఈరోజు క్లాస్లోకి మీ అందరికీ వెల్కమ్. వెరీ 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 క్రూషియల్. నేనంట ఈ 3 క్లాసెస్, ఇది దీని తర్వాతది దాని తర్వాతది, ఈ 3 క్లాసెస్ కంప్లీట్ ఈ ఫంక్షన్స్ చాప్టర్లోని జేఈ మెయిన్స్ కోర్సులోనే మోస్ట్ పవర్ఫుల్ క్లాసెస్ ఇవి. ఎందుకంటే ఇందులో మనం కంప్లీట్గా గ్రాఫికల్గా వర్క్ చేస్తాం. గ్రాఫికల్గా వర్క్ చేయటము మీకు నేను ఎట్లా చెప్పాలంటే, మనం ముందు క్లాస్లో ఫంక్షన్స్ని నేను పరిచయం చేసుకున్నాం. ఫంక్షన్స్ యొక్క డొమైన్ రేంజ్లు కనుక్కోవడం చూసాం కదండి. ఈ డొమైన్ రేంజ్ కనుక్కోవడానికి షార్ట్ కట్ మెథడ్ గ్రాఫ్సే. మీకు కనుక ఏదైనా ఫంక్షన్ చూడగానే టక్కన దాని గ్రాఫ్ గుర్తుకొచ్చింది అనుకోండి, అరే దీని గ్రాఫ్ ఇలా ఉంటుంది కదా అని గుర్తుకు రాగలిగితే వెంటనే వితిన్ సెకండ్స్లో మీరు దాన్ని డొమైన్ చెప్పగలుగుతారు. వితిన్ సెకండ్స్లో దాని రేంజ్ చెప్పగలుగుతారు. మీకు ఆ గ్రాఫ్స్ మీద ఆ పట్టుంటే. డొమైన్ రేంజ్లే కదండి, నేచర్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా. అది 1 అవుతుందా, ఆన్2 అవుతుందా, బైజెక్షన్ అవుతుందా, ఏది చెప్పాలన్నా మీకు గ్రాఫికల్ ఎనాలిసిస్ మీద కమాండ్ ఉంటే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అంత వాల్యుబుల్ క్లాసెస్ ఇవాళ రేపు ఎల్లుండి. అంటే నేను చేయటం అట్లా ఇవాళ రేపు ఎల్లుండి చేస్తాను, మీరు చూడటం ఎలా చూస్తారో అలా చూడండి. సో మీకు ఈ 3 రోజుల క్లాసెస్లో గ్రాఫికల్ అనాలిసిస్ మీద బ్రీఫ్గా నేను చెప్తాను. సో ఫస్ట్ క్లాస్లో అంటే ఈరోజు క్లాస్లో మనం సమ్ స్పెషల్ ఫంక్షన్స్, కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక 11 ఫంక్షన్స్ ఉన్నాయి. మీకు అన్నీ తెలిసినవి. ఆ ఇన్ఈక్వాలిటీస్లో మనం పరిచయం చేసుకోలేదా? మాడ్యులస్ ఫంక్షన్ మీకు తెలియదా? లాగరిథమిక్ ఫంక్షన్స్. సో ఇట్లా ఈ ఫంక్షన్స్ ఒక గ్రాఫ్లు ఎలా ఉంటాయో చూద్దాం. రేపటి క్లాసులో అంటే దీని తర్వాత వచ్చే క్లాసులో కంప్లీట్గా ట్రిగనామెట్రీ అసలు అత్యంత వాల్యుబుల్ అండి. ఇదైతే ఈ మూడిట్లో కూడా ట్రిగనామెట్రిక్ గ్రాఫ్స్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగనామెట్రిక్ 6, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ 6, మొత్తం 12. దానికి స్పెషల్ క్లాస్ ఉండాలి. సో రెండో క్లాస్లో మనం కంప్లీట్గా ట్రిగనామెట్రీకి కేటాయించబడేసాం. మూడో క్లాసు ట్రాన్స్ఫర్మేషన్స్. అసలు మన టార్గెట్ ఇది. అయితే ట్రాన్స్ఫర్మేషన్స్కి డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ మీరు మోడ్ సైన్ ఆఫ్ 2x + 3, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్కి డొమైన్ ఏంటంటాడు, రేంజ్ ఏంటంటాడు. ఇప్పుడు అసలు ఈ ఫంక్షన్కి గ్రాఫ్ తెలియాలి కదా. ఈ ఫంక్షన్కి గ్రాఫ్ తెలియాలంటే బాగా వినండి, మనకి ముందుగా అసలు మోడ్ x గ్రాఫ్ తెలియాలి, సైన్ x గ్రాఫ్ తెలియాలి. ఈ సైన్ x, మోడ్ x ఇవి బేసిక్ గ్రాఫ్స్ అనమాట. ఇవి మనం ఈ 2 క్లాసెస్లో నేర్చుకుంటాం. ఇక్కడేమో 11 నేర్చుకుంటాం, ఇక్కడేమో ట్రిగనామెట్రీలో 6 + 6 మొత్తం 12, 11 మొత్తం 23 గ్రాఫ్లు నేర్చుకున్నాక వాటిని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలో చూస్తాం. ఇప్పుడు f(x) = సపోజ్ మోడ్ x ఒక బేసిక్ గ్రాఫ్ మనం ఇవాళ నేర్చుకుంటాం. ట్రాన్స్ఫర్మేషన్లో ఏం చేస్తాం, మోడ్ x ఉండాల్సిన దగ్గర x - 3 ఉంటే దాని డొమైన్ మారుతుంది, రేంజ్ మారుతుంది. అప్పుడు ఏమవుతుంది, కొత్త డొమైన్ ఏంటి, కొత్త రేంజ్ ఏంటి, అసలు డొమైన్ మారదా లేకపోతే రేంజ్ మారదా, ఏం జరుగుతుంది. ఇది బేసిక్ గ్రాఫు. దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇలా వస్తుంది. f(x) = sin x మనం నేర్చుకుంటాం, బేసిక్ గ్రాఫ్ తెలిసిందే మీకు ఇది. ఇప్పుడు దీన్ని 3 sin of 2x - 5. ఇప్పుడు దీన్ని గ్రాఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బేసిక్ గ్రాఫ్ని ఇలా మోడిఫై చేస్తే కొత్తగా వచ్చింది దీని గ్రాఫ్ అసలు ఎలా ఉంటుంది అన్నది మనం ట్రాన్స్ఫర్మేషన్లో నేర్చుకుంటాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచే మనకి మోస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ గ్రాఫ్స్ నుంచి అడగరు. కానీ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఇది తెలియాలంటే ముందు ఇది తెలియాలి కదండి. మోడ్ x - 3 గ్రాఫ్ తెలియాలంటే ముందు అసలు మోడ్ x గ్రాఫ్ తెలియదా. అందుకు ఈ రెండేమో ఫౌండేషన్, ఇదేమో ఇక అసలు సిసలైన ఫైనల్ స్టేజ్. ఇది గ్రాఫ్స్కి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. మనం ఏమేమి గ్రాఫ్స్ ఉన్నాయో ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతా. ఫస్ట్ వన్ కాన్స్టెంట్ ఫంక్షన్ అండి. f(x) = c. c మీన్స్ కాన్స్టెంట్. సో దీని గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఓకే, y axis, x axis.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి అంటే ఏదైనా కాన్స్టెంట్ అని అర్థం. నేను జనరలైజ్డ్గా ఇచ్చాను, మీకు 3 ఉందనుకోండి ఒక కాన్స్టెంట్, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 ఏదో ఒక కాన్స్టెంట్, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -2 ఇలా మీకు గ్రాఫ్స్ ఇస్తూ ఉంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఉందనుకోండి, చక్కగా 1 2 3 ఈ 3 అనే నెంబర్ దగ్గర ఎక్స్ యాక్సిస్కి మనం ప్యారలల్గా డ్రా చేస్తాం లైన్. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 గ్రాఫ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే 4 5 దగ్గర సేమ్ ప్యారలల్గా లైన్ డ్రా చేసి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 గ్రాఫ్. ఇంతే సింపుల్. ఈ గ్రాఫ్స్ చాలా ఈజీ. కాన్స్టాంట్ ఫంక్షన్స్ అంటాం. ఫంక్షన్స్ టైప్స్లో మళ్ళీ మనకు ఇది వస్తుంది, ఇది మళ్ళీ మనకు వస్తుంది. ఇది ఐడెంటిటీ ఫంక్షన్స్ మళ్ళీ రిపీటెడ్గా మనకు కనపడతా ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం అంటే 2 విషయాలు. గ్రాఫ్ చూడగానే మీరు డొమైన్ చెప్పగలగాలి, ఇదే మన వర్క్. ఇక్కడ డొమైన్ చెప్పటం, రేంజ్ చెప్పటమే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం 11 గ్రాఫుల్లో డొమైన్ చెప్పాలి, మీరు రేంజ్ చెప్పాలి గ్రాఫ్ చూసి. సో చెప్పండి డొమైన్ ఎలా చెప్పాలో మీకు నేను దీని ముందు వీడియోలోనే చెప్పాను. ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడ్డా మీకు గ్రాఫ్ కనిపిస్తుందా లేదా, ఎక్కడ నిలబడ్డా, ఆరిజిన్ దగ్గర నిలబడ్డా, ఎక్కడ నిలబడ్డా ఎక్స్ యాక్సిస్ మీద, కంప్లీట్ ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడ్డా మీకు పైన గ్రాఫ్ కనిపిస్తుందా లేదా, డెఫినెట్ కనిపిస్తుంది. మీరు ఇది ఎంత దూరం పోతే లైన్ మీకు అంత దూరం వస్తుంది, లెఫ్ట్ ఎంత దూరం పోతే లైన్ అంత దూరం వస్తుంది. కాబట్టి ఇప్పుడు డొమైన్ ఏంటది ఈ ఫంక్షన్కి, ఆల్ రియల్ నెంబర్స్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉండే అన్ని వాల్యూస్ డొమైన్లోకి వస్తాయి. అంటే మనం ఏ పాయింట్ దగ్గర నిలబడి పైకి చూసినా లేదా కిందకు చూసినా, మీరు పైకి కానీ కింద కానీ స్ట్రైట్కి చూడద్దు. స్ట్రైట్కి చూస్తే లెక్కలు తేడా వస్తాయి. మీరు ఏ పాయింట్ దగ్గర నిలబడి స్ట్రైట్గా పైకి చూసినా లేదా కిందకు చూసినా ఏదో ఒక దిక్కులో మీకు గ్రాఫ్ కనపడాలి. పైన కింద 2 కనపడ్డా సంతోషం, లేదా పైన కింద ఏదన్నా ఒకటన్నా కనపడాలి. కనపడితే అప్పుడు ఆ పాయింట్, ఏ పాయింట్ దగ్గర మీరు నిలబడ్డారో ఆ పాయింట్ డొమైన్లో కౌంట్ అవుతుంది. ఇది కౌంటెడ్, ఈ పాయింట్ డొమైన్లో ఉంది అట్లా. సో డొమైన్ ఇక్కడ ఆర్, ఎందుకంటే ఏ పాయింట్ మీద నిలబడ్డా మీకు పైన గ్రాఫ్ కనపడుతుంది. రేంజ్ అంటే వై యాక్సిస్ మీద మీరు నిలబడితే, చూడండి ఇది తీసేద్దాం. రైట్, వై యాక్సిస్ మీద మీరు నిలబడితే మీకు గ్రాఫ్ ఏ పాయింట్ల దగ్గర కనపడుతుంది. ఏ పాయింట్ దగ్గర మీరు నిలబడండి, ఇక్కడెక్కడ నెగిటివ్ వై యాక్సిస్, ఇక్కడెక్కడ నిలబడ్డా మీకు గ్రాఫ్ ఉందా, గ్రాఫ్ ఇది. మీరు ఎక్కడెక్కడ నిలబడ్డా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడాలి. సార్ మేము ఇక్కడ నిలబడి పైకి చూస్తాం సార్ అంటే కుదరదు. ఎక్స్ యాక్సిస్ మీద నిలబడితే పైకి కిందకి చూడాలి, వై యాక్సిస్ మీద నిలబడితే రైట్ సైడు లెఫ్ట్ సైడ్ చూడాలి. సో ఇప్పుడు చూడండి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ మీకు ఏదైనా గ్రాఫ్ కనపడుతుందా ఇక్కడ, కానీ ఈ లైన్ మొత్తం మీద మీరు కిందకు పోతూ ఎక్కడైనా కనపడుతుంది. పోనీ పైన పోతూ ఇక్కడెక్కడ నిలబడ్డారు కనపడుతుంది, ఇటు ఏమైనా గ్రాఫ్ ఉందా లేదు, ఇటు ఏమైనా గ్రాఫ్ ఉందా లేదు, ఎక్కడ ఉందా ఎక్కడ లేదు. ఒక 3 దగ్గర మాత్రం మీకు మొత్తం రైట్ సైడ్ అంతా గ్రాఫే, 3 దగ్గర మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా గ్రాఫే. సో 3 అనే నెంబర్ ఇప్పుడు కౌంట్లోకి వస్తుంది, రేంజ్ కౌంట్లోకి వస్తుంది. 3 దాటి పైకి పోయారు, మళ్ళీ ఇక రైట్ సైడ్ గ్రాఫ్ లేదు, లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ లేదు, రైట్ సైడ్ లేదు, లెఫ్ట్ సైడ్ లేదు, గ్రాఫ్ అంతా ఇట్లా అడ్డంగా ఉంది కదా. ఒక 3కి మాత్రమే అటు ఇటు గ్రాఫ్ కనపడుతుంది. కాబట్టి రేంజ్లోకి వచ్చేసరికి ఓన్లీ సింగిల్ ఎలిమెంట్, ఇది రేంజ్ 3. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అయితే 5 రేంజ్ అవుతుంది. సో ఇది కాన్స్టెంట్ ఫంక్షన్, దాని గ్రాఫ్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, దీని గ్రాఫ్ చూద్దాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ ఇలా ఉంటుందండి. దీన్ని కూడా డ్రా చేద్దాం. ఓకే రైట్, కొంచెం పక్కగా సరిపోయింది. గుడ్. ఇది యాక్చువల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఒక ఐడెంటిటీ ఫంక్షన్. ఇందాక నేను కాన్స్టెంట్ అన్నట్టే ఇది ఒక ఐడెంటిటీ ఫంక్షన్. ఇది కూడా మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ దగ్గరకు వచ్చాక దీని లక్షణాలు, నేచర్ అక్కడ మనం చాలా విషయాలు మాట్లాడదాం. రైట్, సో ఇది ఎక్స్ యాక్సిస్, తరతరాలుగా మాట్లాడుతుంది. ఇది వై యాక్సిస్. చెప్పండి ఇప్పుడు మీరు ఇందులో మాట్లాడేది ఏం లేదు, గ్రాఫ్ చక్కగా ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందో తెలుసా, ఎగ్జాక్ట్గా ఎక్స్ యాక్సిస్తో 45 డిగ్రీస్ చేస్తుంది,
వై యాక్సిస్తో 45 డిగ్రీస్ చేస్తుంది. అంటే ఒక రకంగా ఈ 90 డిగ్రీస్ని బైసెక్ట్ చేస్తూ పోయే ఒక యాంగులర్ బైసెక్టార్ లైన్ లాంటిదన్నమాట ఐడెంటిటీ ఫంక్షన్ అనేది. రైట్, ఇప్పుడు చెప్పండి ఈ ఫంక్షన్కి డొమైన్ ఏంటి, ఈ ఫంక్షన్కి రేంజ్ ఏంటి? గ్రాఫ్ చూడండి, చెప్పండి. ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడ్డా పైననో కిందనో గ్రాఫ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లైన్ అలా పోతూనే ఉంటుంది. మీరు ఇలా ఈ లైన్ మీద ఎంత దూరం మీరు నడుచుకుంటూ పోయినా మీకు పైన ఆ లైన్ అట్లా పోతూనే ఉంటుంది. ఈ లైన్ మీద లెఫ్ట్ సైడ్ మీరు ఎంత దూరం నడుచుకుంటూ వస్తున్నా ఈ లైన్ మీకు కనపడుతూనే ఉంటుంది. కాబట్టి డొమైన్ ఈజ్ ఆల్ రియల్ నెంబర్స్. రేంజ్ వై యాక్సిస్ మీద మీరు పైకి ఎంత దూరం పోయినా మీకు రైట్ సైడ్ గ్రాఫ్ కనిపిస్తూనే ఉంటుంది. మీరు రైట్ సైడ్ చూడండి, గ్రాఫ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కూడా పైకి పోతూనే ఉంటుంది. మీరు పైకి పోతున్న కొద్దీ ఇది కూడా పైకి పోతూనే ఉంటుంది. రైట్ సైడ్ మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. కిందకు వస్తున్నా కూడా మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తూనే ఉంది గ్రాఫ్. ఎంత దూరం మీరు కిందకు పోయినా గ్రాఫ్ కూడా అంత దూరం కిందకే వస్తుంది. కాబట్టి టోటల్ వై యాక్సిస్ మీద ఉన్న అన్ని పాయింట్లు రేంజ్లోకి వచ్చేస్తున్నాయి. ఇది రేంజ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫంక్షన్ యొక్క డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, రేంజ్ కూడా ఆల్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఒక పారాబోలా. దీని గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. గుడ్. ఇలా మీరు ఇది స్కూల్ లెవెల్లో నేర్చుకుని వచ్చింది. 10th క్లాస్లోనో 9th ఎక్కడ ఉన్నాయి కదా మీకు పారాబోలాలు, అక్కడ మీరు నేర్చుకుని వచ్చింది ఇది కొంచెం సెట్. సో ఇదండి గ్రాఫ్. చెప్పండి, ఇక నేను మాట్లాడేది ఏం లేదు. మీరే గ్రాఫ్ చూడగానే చెప్పడం మీకు వచ్చేయాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చలో, డొమైన్. ఈ ఫంక్షన్కి డొమైన్ ఎవరు, ఈ ఫంక్షన్కి రేంజ్ ఎవరు? జాగ్రత్త చూడండి, ఇక్కడ రేంజ్. ఏ కలర్ తీసుకుందాం? గ్రీన్. ఎక్స్ యాక్సిస్ మీద మీరు రైట్ సైడ్ ఎంత దూరం పోతున్నా మీకు ఈ పారాబోలా అంత దూరం వస్తుంది. ఇదేం పైకి పోవట్లేదండి, ఇలా సైడ్కి కూడా వస్తూనే ఉంటుంది. ఇట్లా పారాబోలా ఇలా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇటు కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఎంత దూరం అయినా పారాబోలా కూడా అంత దూరం వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ కూడా ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఎంత దూరం లెఫ్ట్ సైడ్ పోండి, మీరు పైకి చూస్తే మీకు ఎక్కడైనా సరే పైన గ్రాఫ్ కనపడుతుంది. ఇది ఇలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏ పాయింట్ దగ్గర నిలబడ్డా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. కాబట్టి డొమైన్ ఈజ్ ఆర్ ఆల్ రియల్ నెంబర్. వై యాక్సిస్కి రండి. ఇప్పుడు చెప్పండి, వై యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడ్డా గ్రాఫ్ కనిపిస్తుందా? ఆరిజిన్ మీద నిలబడ్డారు, కనిపిస్తుంది. ఆరిజిన్ దగ్గరే ఉంది గ్రాఫ్. ఆరిజిన్ నుంచి మీరు పైకి పోతున్నారు, చూడండి పైకి ఎంత దూరం పోండి మీకు చక్కగా రైట్ సైడు లెఫ్ట్ సైడు నల్లమల్ల ఫారెస్ట్లో ఎటు చూసినా అడవిలాగా రైట్ సైడ్ గ్రాఫే, లెఫ్ట్ సైడ్ గ్రాఫ్, ఎటు చూసినా చక్కగా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. మీరు పైకి ఎంత దూరం పోయినా మీకు రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది. చాలా సంతోషం. ఏదో ఒక్కళ్ళున్న సంతోషం ఇక్కడ రెండు వైపులా ఉంటుంది. దురదృష్టవశాత్తు కిందకి వస్తే ఆరిజిన్ నుంచి మీరు ఒక్క మెట్టు కిందకి దిగినా కథం, రైట్ గ్రాఫ్ లేదు, లెఫ్ట్ గ్రాఫ్ లేదు. కాబట్టి ఇప్పుడు వై యాక్సిస్ మీద ఏ రీజియన్ కౌంట్లోకి వచ్చింది? ఇప్పుడు రేంజ్ కౌంట్లోకి 0 నుంచి పైకి. ఎక్కడ వరకు? పైకి, ఇన్ఫినిటీ దాకా. మరి ఏం రాద్దాం రేంజ్ని? ఇప్పుడు 0 నుంచి ఇన్ఫినిటీ దాకా. 0 కౌంటేనా? ఎస్ కౌంటే. కాబట్టి ఏం పెట్టాలి? క్లోజ్డ్ బ్రాకెట్. ఇన్ఫినిటీకి ఎప్పుడైనా కూడా ఓపెన్ బ్రాకెట్ పెడతాం, ఎప్పుడైనా సరే. అది ఎక్కడున్నా అయిపోయిందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఒక పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఎక్స్ స్క్వేర్ నేర్చుకున్నాం చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే మనం రాబోయే క్లాసెస్లో ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎలా ఉంటుంది, ఇవి రావాలంటే ఇగో ఈ గ్రాఫ్ వస్తేనే ఇవి వస్తాయి. మనం ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇవి నేర్చుకుంటాం. అప్పుడు ఈ గ్రాఫ్ గీసాక దాని డొమైన్ ఏమవుతుందో, రేంజ్ ఏమవుతుందో, దాని సంగతి దానిదే కథ. నెక్స్ట్ ఇది క్యూబ్. ఓకే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, అలాగనే ఎక్స్ యాక్సిస్
కొంచెం వంకర వచ్చింది కదా, రైట్. క్యూబిక్ ఫంక్షన్ గ్రాఫ్ ఇలా ఉంటుంది, అట్లా చాలా కొంచెం ఇలా. సో నేను గ్రాఫ్ గీసేయగానే వెంటనే మీ మైండ్లో నడవాలి, డొమైన్ ఏంటి ఈ గ్రాఫ్లో, రేంజ్ ఏంటిది ఈ గ్రాఫ్లో. సేమ్ ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఎంత దూరం రైట్ సైడ్ పోండి, గ్రాఫ్ అలా అంత దూరం పైకి పోతూనే ఉంటుంది, రైట్ సైడ్ కూడా వస్తూ ఉంటుంది. ఏ పాయింట్ దగ్గర నిలబడి మీరు తలెత్తుకునేలా చేస్తుంది గ్రాఫ్. ఎక్కడ నిలబడి మీరు తలెత్తినా మీకు గ్రాఫ్ కనపడిస్తూనే ఉంటుంది గొడుగులాగా. అలాగనే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడి కిందకు చూసినా ఓకే, మిమ్మల్ని క్యాచ్ పట్టుకోవడానికి కింద గ్రాఫ్ ఏ పాయింట్ దగ్గర అయినా సరే మీరు ఎక్కడి నుంచి కింద పడ్డా మీరు గ్రాఫ్ మీద పడతారు. ఏ పాయింట్ దగ్గర నుంచి టబాల్ మన మీరు కింద పడ్డా మీరు నేల మీద పడరు, గ్రాఫ్ మీద పడతారు. గ్రాఫ్ అలా కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి సో ఖతం, డొమైన్ ఈజ్ ఆల్ రియల్ నెంబర్స్. రేంజ్, ఎస్ రేంజ్ కూడా అంతే. వై యాక్సిస్ మీద మీరు ఏ పాయింట్ దగ్గర నిలబడండి మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. ఎంత పైకి పోతారు మీ ఇష్టం, గ్రాఫ్ కనిపిస్తుంది. మీరు ఎంత పాతాళంలోకి పోతారు కిందకి, లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ కనిపిస్తుంది. సో టోటల్ వై యాక్సిస్ comes as range. టోటల్ వై యాక్సిస్ అంటే టోటల్ రియల్ నెంబర్స్ రేంజ్ కిందకి వస్తాయి. ఓకే, డన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x. 1/x గ్రాఫ్ చూద్దాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. అయితే ఇది మనం తెలుసుకునే ముందు చిన్న పాయింట్ మార్కింగ్ చేద్దాం. వై యాక్సిస్ మీద 1ని, ఎక్స్ యాక్సిస్ మీద 1ని, ఎక్స్ యాక్సిస్ మీద -1ని, వై యాక్సిస్ మీద -1ని మార్కింగ్ చేద్దాం. -1, 1 ఇద్దరు కలుసుకున్న ప్లేసు, వేరే కలర్ ఏదైనా తీసుకున్నా, పింక్. ఎక్స్ యాక్సిస్ మీద -1, వై యాక్సిస్ మీద -1 ఇద్దరు కలుసుకున్న ప్లేస్ సుమారుగా ఇదా, ఇక్కడ ఒక పాయింట్ పెడతాం. అలాగనే ఎక్స్ యాక్సిస్ మీద 1, వై యాక్సిస్ మీద 1 ఇద్దరు కలుసుకునే పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉంటుందో సుమారుగా ఇక్కడ పెడతాం. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ చూడండి. ఇక్కడి నుంచి పోవాలి, రైట్. ఓకే, ఇది 1/x గ్రాఫ్. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రాఫ్తో. 1/x గ్రాఫ్తో, 1/x గ్రాఫ్ తెలిస్తేనే మీకు 1/x-2 గ్రాఫ్ గీయాలంటే రేపు 1/x-2 రేంజ్ అడుగుతాడండి. మీరు రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి అది ఆల్జిబ్రాయికల్గా అది ఇది ఎందుకు, గ్రాఫ్ 1 సెకండ్లో వస్తుంది. 1/x-2 గ్రాఫ్ 1 సెకండ్లో వస్తుంది అంతే. 1/x ఇది, 1/x-2 ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్లో చూస్తాం. కాబట్టి మీరు ఇంకా చెప్పాలంటే అసలు పెన్ను పెట్టకుండా ఆన్సర్ రాస్తారు టక్కన, మైండ్లో చేసుకునే అంత ఈజీ వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నేను 1లు ఎందుకు పెట్టాను మీకు నేను చెప్తాను. చూడండి, ఈ గ్రాఫు మీరు ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ సైడ్ ఎంత దూరం పోతున్నా మీకు కింద గ్రాఫ్ కనిపిస్తూనే ఉంటుంది. సంతోషం అంటే ఎక్స్ యాక్సిస్ మీద అన్ని వాల్యూస్కి మీకు కింద గ్రాఫ్ ఇక్కడ కనపడుతుంది. అలాగనే రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ పోతే పైకి చూడండి, మీరు తలెత్తి మీకు చక్కగా మీకు పైన గొడుగులాగా గ్రాఫ్ ఏ పాయింట్ దగ్గర ఎంత దూరం పోయినా గ్రాఫ్ అంత దూరం పోతూనే ఉంటుంది. కానీ ఒక ఆరిజిన్ దగ్గర మాత్రం నిలబడి మీరు పైకి చూసినా కిందకి చూసినా గ్రాఫ్ ఉండదు. ఎందుకంటే ఈ లైను వై యాక్సిస్ వీళ్ళిద్దరూ కలుసుకోరు. ఈ కర్వ్ వై యాక్సిస్ని టచ్ చెయ్యదు. అలాగే ఇక్కడ కూడా ఈ కర్వ్ వై యాక్సిస్ని టచ్ చేయదు. కాబట్టి మీరు ఆరిజిన్ దగ్గర నిలబడితే
పైకి చూస్తే మీకు ఈ గ్రాఫ్ వై యాక్సిస్ని టచ్ చేయదు, దగ్గర క్లోజ్ వస్తుంది, బాగా క్లోజ్గా వస్తుంది కానీ టచ్ చేయదు. కాబట్టి ఈ పాయింట్ దగ్గర పైన గ్రాఫ్ లేదు, కింద గ్రాఫ్ లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ 1/xకి డొమైన్ ఏమైంది ఇప్పుడు? చెప్పండి. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న అన్ని వాల్యూస్ కాదు, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న అన్ని వాల్యూస్ ఎక్సెప్ట్ 0. 0 దగ్గర తప్ప అన్ని వాల్యూస్ దగ్గర గ్రాఫ్ ఉంది. సో దిస్ ఈజ్ ద డొమైన్. ఓకే, రేంజ్కి వచ్చేద్దాం. వై యాక్సిస్ మీద నిలబడితే మీరు ఎక్కడన్నా నిలబడండి, పైన నిలబడండి, రైట్ సైడ్ గ్రాఫ్ కనిపిస్తుంది. ఎక్కడ నిలబడ్డా మీరు రైట్ సైడ్ చూడండి, చక్కగా గ్రాఫ్ కనిపిస్తుంది. కింద లెఫ్ట్ సైడ్ చూడండి, గ్రాఫ్ కనిపిస్తుంది. ఎక్కడ నిలబడ్డా గ్రాఫ్ కనిపిస్తుంది. ఎక్కడ నిలబడ్డా కనిపిస్తుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ గ్రాఫ్ పైకి పోతుంటుంది. ఇది ఎలా అయితే వై యాక్సిస్ని టచ్ చేయదో, ఇది ఎక్స్ యాక్సిస్ని కూడా టచ్ చేయదు. ఇది కూడా ఎక్స్ యాక్సిస్కి క్లోజ్గా పోతుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ని కూడా టచ్ చేయదు, క్లోజ్గా పోతుంది అంతే. అంటే మీరు ఆరిజిన్ దగ్గర నిలబడితే ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూసినా గ్రాఫ్ లేదు, లెఫ్ట్ సైడ్ చూసినా గ్రాఫ్ లేదు. అరే ఆరిజిన్ దగ్గర పైన లేదు, కింద లేదు, కాబట్టి డొమైన్లోకి ఆరిజిన్ కౌంట్ రాలేదు. ఆరిజిన్ దగ్గర రైట్ లేదు, లెఫ్ట్ లేదు, కాబట్టి రేంజ్లో కూడా ఆరిజిన్ కౌంట్ రాలేదు. కాబట్టి ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0 రేంజ్. ఓకేనా? సరే, ఇంతకీ మనం ఈ 1ల సంగతి మాట్లాడుకోలేదు కదా, మాట్లాడుతుంది దీని గురించి. f of x = 1/x ఏంటంటే అండి, x దగ్గర మీరు 1 పెట్టారనుకోండి, 1 ఇది 1 అవుతుందంటే 1 వస్తుంది. x దగ్గర మీరు -1 పెట్టారనుకోండి, -1 వస్తుంది. అంటే ఈ గ్రాఫ్ గీయటానికి మనకు ఒక టెక్నిక్ అంతే. -1కి -1 ఆన్సర్, 1కి 1 ఆన్సర్. అంటే 1కి 1 ఇద్దరు కలుసుకునే పాయింట్ నుంచే మన కర్వ్ పోవాలి. అంటే కర్వ్ పైనుంచి కిందకి దిగుతూ ఎక్కడ టర్న్ తీసుకుంటుంది? ఈ 1 ఎక్స్ యాక్సిస్ మీద 1కి వై యాక్సిస్ 1 కదా, వీళ్ళిద్దరూ కలుసుకునే పాయింట్ని టచ్ చేసుకుంటూ మనం గ్రాఫ్ కిందకి గీయాలి. అలాగనే ఇక్కడ కూడా గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తూ సడన్గా కిందకి ఎప్పుడు దిగుతుంది? ఈ -1కి -1 మీట్ అయ్యే పాయింట్ దగ్గర టచ్ చేస్తూ కిందకి టర్న్ అవ్వాలి. ఇది గ్రాఫ్ గీసే ఉద్దేశం. రైట్. ఇంతకీ వై యాక్సిస్ని ఎందుకు టచ్ చేయలేదు, ఎక్స్ యాక్సిస్ని ఎందుకు టచ్ చేయలేదు ఇది చూద్దాం. f of x = 1/x. ఒక సెకండ్. చూడండి, ఇది ఒకవేళ వై యాక్సిస్ని టచ్ చేస్తుంటే, ఉదాహరణకి వై యాక్సిస్ ఇలా వచ్చిందండి, ఇది ఎక్కడెక్కడో టచ్ చేసింది, అప్పుడు ఏమైపోయింది మీకు? డొమైన్లో 0 దగ్గర కిందకు చూస్తే గ్రాఫ్ ఉన్నట్టేగా, టచ్ చేసిందంటే. 0 దగ్గర నిలబడి మీరు కిందకు చూశారు, గ్రాఫ్ ఉంది, అంటే 0 డొమైన్లోకి వచ్చింది కదా. అంటే డొమైన్లోకి 0 కూడా వస్తుంది. అప్పుడు డొమైన్ ఏమైపోతుంది? ఆల్ రియల్ నెంబర్స్ అయిపోతాయి. 0 కూడా పోతుంది కౌంట్లోకి. మరి 0 పెట్టచ్చా? ఒక్కసారి ఆలోచించండి. f of 0 ఏమవుతుందండి? 1/0. 1/0 ఈజ్ అన్డిఫైన్డ్, డిఫైన్ కాదు. అందుకే 0 దగ్గర గ్రాఫ్ డిఫైన్ కాదు. కాబట్టి 0 దగ్గర గ్రాఫ్ కనపడకూడదు, పైన కనపడకూడదు, కింద కనపడకూడదు. అందుకు 0 దగ్గర ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో అది గ్రాఫ్ని టచ్ అవుతుంది, మన వై యాక్సిస్ని టచ్ అవుతుంది, క్లోజ్గా పోతుంది. వై యాక్సిస్ని ఎందుకు టచ్ కాదు? 0 దగ్గర డిఫైన్ కాదు కాబట్టి. వై యాక్సిస్ పైన కూడా టచ్ కాదు, పైన టచ్ అయినా అంతే కదా. 0 దగ్గర పైన టచ్ కాకూడదు, కింద టచ్ కాదు. 0 తీసుకోకూడదు, అసలు 0 కౌంట్లోకి రాకూడదు. డొమైన్లోకి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న వాటిల్లో 0 డొమైన్లోకి రాకూడదు. కాబట్టి 0 దగ్గర గ్రాఫ్ కనపడకూడదు. గ్రాఫ్ కనపడితే 0 వచ్చేసినట్టే కదా. నెక్స్ట్, ఎక్స్ యాక్సిస్ని ఎందుకు టచ్ చేయలేదు గ్రాఫ్? ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తే ఇది 0 రాకూడదు. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తే, సపోజ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఆరిజిన్ దగ్గర నిలబడి రైట్ సైడ్ చూస్తే మీకు గ్రాఫ్ కనపడేట్టే కదా. అంటే ఆరిజిన్ దగ్గర మీకు గ్రాఫ్ కనపడదంటే, 0 దగ్గర గ్రాఫ్ కనపడదంటే 0 రేంజ్లోకి వచ్చేసింది. అంటే రేంజ్లోకి 0 కూడా వచ్చేసింది. అంటే రేంజ్ అంటే ఏంటి?
1/x వాల్యూ 0 అవుతుందట. ఎక్స్ దగ్గర మీరు ఏ నెంబర్ పెడితే అవుతుందండి 0? చెప్పండి మీరు. 1/1 మీ ఇష్టం, ఏ నెంబర్ పెడతారో పెట్టండి. ఇక్కడ ఆన్సర్ 0 రావు. తెప్పిస్తారా? తెప్పిలేరు. 1/2, 1/3, 1/-1, 1 ఏ వాల్యూకి కూడా ఆన్సర్ 0 రాదు. ఆన్సర్ అంటే రేంజ్ కదా, రేంజ్ 0 రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి రేంజ్లోకి కూడా 0 రాకూడదంటే 0కి ఎదురుగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ గ్రాఫ్ ఉండకూడదు. కాబట్టి గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయాలి. ఓకేనా? సో ఇది 1/x గ్రాఫ్ యొక్క ఇది రీజన్స్. దీంతో మీకు ఏం పని లేదు, ఏదో సాటిస్ఫాక్షన్ కోసం. మీరు అసలు తెలుసుకోవాల్సింది ఏంటి, డొమైన్ రేంజ్లు మాత్రం ఇవి అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్క అడుగు మనం ముందుకు వెళ్తున్న కొద్దీ కొంచెం డెప్త్ పెరుగుతూ ఉంటే ఇది మాడ్యులస్ ఫంక్షన్. మీ అందరికీ ఇన్ఈక్వేషన్స్లో దీన్ని మీకు నేను పరిచయం చేశాను. మాడ్యులస్ ఫంక్షన్కి సంబంధించి స్ట్రైట్గా డ్రా చేయలేదు కదా. X axis, Y axis. Shape straight గా వస్తుంది. ఓకే ఓకే, సో ఇది mod x యొక్క గ్రాఫ్. సో mod x తెలిస్తే మీకు mod x + 2 తెలుస్తుంది, mod sin x తెలుస్తుంది. సో మాడ్యులస్ దగ్గర ఫంక్షన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సో దీంట్లో మనం మాట్లాడుకునేది ఏం లేదండి, దాని ఫేస్ చూసే మీరు చెప్పాలి. ఇప్పుడు డొమైన్ రేంజ్ల గురించి ప్రతి దగ్గర మాట్లాడుకుంటూ చలో డొమైన్ ఎంత, రేంజ్ ఎంత. డొమైన్ ఆల్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న అన్ని వాల్యూస్ దగ్గర పైన ఫంక్షన్ ఉంది. మీరు ఎక్కడ నిలబడి పైకి చూసినా ఫంక్షన్ కనబడుతుంది, ఎక్కడ నిలబడి పైకి చూసినా ఫంక్షన్ కనబడుతుంది. సో నో మోర్ డిస్కషన్స్, డొమైన్ ఈజ్ ఆల్ రియల్ నెంబర్స్. రేంజ్కి వచ్చేసరికి చూడండి, సేమ్ మనం ఇందాక ఎక్కడ క్వాడ్రాటిక్ ఫంక్షన్ దగ్గర చూసాం. ఆరిజిన్ నుంచి మీరు పైకి మీరు ఎక్కడికి పోయినా మీకు లెఫ్ట్ గ్రాఫ్ ఉంది, రైట్ గ్రాఫ్ ఉంది, చక్కగా రెండు పక్కల గ్రాఫ్ ఉంది. కాబట్టి ఎక్కువ ఆల్ వాల్యూస్ రేంజ్లోకి వస్తాయి. వై యాక్సిస్ మీద ఆల్ వాల్యూస్ 0 నుంచి పై ఇన్ఫినిట్ వరకు. కిందకి మాత్రం గ్రాఫ్ లేదు. మీరు ఎక్కడ నిలబడ్డా రైటు లేదు, లెఫ్ట్ లేదు. ఎక్కడుంది? లేదు. కాబట్టి రేంజ్లోకి ఎవరు వస్తారండి? 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు 0 కూడా కలుపు. సో mod x ఇది. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, మాడ్యులస్ ఫంక్షన్ గురించి మీకు తెలుసు. మనకి f of x = mod x అయితే మనం f of 2 పెట్టామనుకోండి, ఆన్సర్ 2 వస్తుంది. ఎఫ్లో -2 పెట్టినా కూడా ఆన్సర్ 2నే వస్తుంది. సో ఇలా ఏదైనా సరే బయటికి మాత్రం అబ్సల్యూట్ వాల్యూ, పాజిటివ్ వాల్యూనే బయటకు వస్తుంది. ఇది మాడ్యులస్ ఫంక్షన్ యొక్క లక్షణం. మనం మాట్లాడుకున్నాం. దీన్నే మనం ఒక ఈవెన్ ఫంక్షన్ అని కూడా అంటాం. చెప్పాను కదా, మనం ఇక్కడ మాట్లాడుకునేవి రాబోయే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో వస్తాయి. ఈవెన్ ఫంక్షన్ వై యాక్సిస్కి సిమెట్రికల్గా ఉంటుంది, రెండు పక్కల ఉంటుంది. ఈవెన్ ఫంక్షన్ కూడా అవుతుంది ఇది. ఓకే సరే, అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. డొమైన్ అర్థమైందా? రేంజ్ రాయటం అర్థమైందా? ఇది అర్థమైతేనే రేపు ఇప్పుడు మీరు x-6 ఈ గ్రాఫ్ను చూసి డొమైన్ రేంజ్ చెప్పగలుగుతారు ట్రాన్స్ఫర్మేషన్స్లో. ఇది వస్తేనే కదండి అది వచ్చేది. అంటే నేను పదే చెప్తున్నానని మీరు విసుక్కోకండి. ఏదో ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో ఎవరికన్నా ఎందుకు ఇవన్నీ నేర్చుకోవటం అని అనిపించకూడదని అది పదే చెప్తుంది. దాని ఇంపార్టెన్స్ నాకు బాగా తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ట్రాన్స్ఫర్మేషన్స్లోకి మీరు వెళ్ళాలంటే ఈ గ్రాఫ్స్ అన్నిటి మీద మీకు కమాండ్ ఉండాలి. ఎస్, కమింగ్ టు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఏది చెప్పినా ఎందుకు సార్ 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, ఒకసారి చెప్తే అవసరమైంది మేము రిపీటెడ్గా ప్లేబ్యాక్ అయినా కనుక్కుంటాం కదా సార్ అంటారా? అంటే టీచర్ అయితేనే టీచర్ బాధ, నాన్న అయితేనే నాన్న బాధ, అమ్మ అయితేనే అమ్మ బాధ తెలుస్తుంది. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ గురించి మీ అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ ఇన్ఈక్వాలిటీస్లో చెప్పాను. మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి అవి విని రావచ్చు. బట్ అయినా కూడా చెప్పాను కదా, టీచర్ బాధ టీచర్కే తెలుస్తుందని
మీరు వద్దన్నా నాకు ఆగదు, అలా టకటక చెప్పేస్తాను. 2.5 పెట్టామనుకోండి, గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ 2.5 పెట్టామనుకోండి, ఆన్సర్ 2 అవుతుంది. గ్రేటెస్ట్ ఇంటీజర్లో 0.6 పెట్టామనుకోండి, 0.6 ఆన్సర్ 0 అవుతుంది. అంటే నెంబర్ లైన్ మీద మనం ఏ వాల్యూస్ని తీసుకుంటాం? ఇప్పుడు 2.4 అనుకోండి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. దీని ఆన్సర్ ఏం రాయాలి అంటే, దీనికి ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ ఉండే ఇంటీజర్ ఎవరు? 2. ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా ఇమీడియట్ లెఫ్ట్ సైడ్ ఇంటీజర్, సపోజ్ ఇది ఉందనుకోండి -0.6, ఇది దీనికి గ్రేటెస్ట్ ఇంటీజర్ అప్లై చేస్తే 0 రాశారు కాదు, దీనికి ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ ఉండేది ఎవరు? -1. ఇప్పుడు -1.7. చాలామంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే అండి, ఇప్పుడు మనం 1.7కి 1 అని రాస్తాం, 2.3కి 2 అని రాస్తాం, 3.6కి 3 అని రాస్తాం. అంటే చూసి ఏం నేర్చుకుంటావు? ఓ ఇక్కడ ఉండే నెంబర్ ఇక్కడ రాస్తున్నాడు, ఇక్కడ ఉండే నెంబర్ ఇక్కడ రాస్తున్నాడు, ఇక్కడ ఉండే నెంబర్ ఇక్కడ రాస్తున్నాడు అని కొంతమంది అలవాటు చేసుకొని దీనికి ఏం రాస్తారంటే -1 అని రాస్తారు. ఇదే తప్పు. అలా అలవాటు చేసుకోవడానికి తప్పు. మనం అక్కడ రాస్తున్నది ఏంటి? 2.4కి ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ ఉండేది ఎవరు? 2నే. 1.7 ఇక్కడెక్కడ ఉంటుంది, దీనికి ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ ఉండే ఇంటీజర్ ఎవరు? 1. అందుకు దీనిది 1 అయింది, అందుకు దీనిది 2 అయింది, అందుకు దీని 3 అయింది. కానీ -1.7 అంటే -1.7 ఇక్కడెక్కడ ఉంటుంది, దీనికి ఇమీడియట్గా లెఫ్ట్ ఉండేది ఎవరు? -1 కాదుగా, -1 రైట్ సైడ్ ఉంటుంది. కాబట్టి -2. అందుకే నెగిటివ్ నెంబర్స్ డెసిమల్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. -1.7కి అలవాట్లో పొరపాటు -1 రాయకూడదు, -2. ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్. అయితే ఇందులో మనం అసలు డెసిమల్ నెంబర్లు కాదు, f(3) పెట్టాం, అప్పుడు 3నే. f(5) పెట్టాం, అప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ 5. సో ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ యొక్క నేచర్. దీన్నే మనం ఫ్లోర్ ఫంక్షన్ అని కూడా అంటాం. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్నే ఇంకో పేరుతో ఫ్లోర్ ఫంక్షన్ అంటారు. దాన్ని ఇంకో పేరుతో స్టెప్ ఫంక్షన్ అని కూడా అంటారు. స్టెప్ ఫంక్షన్. సరే, ఎందుకు సార్ ఇన్ని రకాల పేర్లు పెట్టారంటారా? చూద్దరు, మీరే చెప్తారు. పేరు భలే పెట్టారు సార్, ఎవరు పెట్టారు కానీ భలే ఆలోచించి పెట్టారు అందరు మీరే. ఓకే, 1 2 3 4 -1 -2 -3 అది 1 2 3 4 -1 -2 -3 -4. సో ఇదంతా తీసేద్దాం, ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా తీసేద్దాం. చూడండి, మనం 0 పెట్టామనుకోండి, ఆన్సర్ 0 వస్తుంది. 0 తర్వాత అంటే 0.1 పెట్టండి, 0నే వస్తుంది. 0.2 పెట్టండి, 0నే వస్తుంది. 0.5 పెట్టండి, 0నే వస్తుంది. అంటే మీరు పెంచుకుంటూ పోతున్నారు, 0 నుంచి వాల్యూ పెంచుకుంటూ పోతున్నారు, కానీ ఆన్సర్ మాత్రం ఏమొస్తుంది? 0నే వస్తుంది. 0.9 పెట్టండి, 0నే వస్తుంది. కానీ 1 పెట్టండి, 1 వస్తుంది. అంటే ఇప్పుడు మనకు గ్రాఫ్ 0 దగ్గర నుంచి 1 వరకు ఆన్సర్ 0నే, 1 దగ్గర మాత్రం జంప్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గ్రాఫ్. 1 దగ్గర నుంచి చూద్దామా? 1.1 పెట్టండి, ఇప్పుడు 1నే. అలానే 1.2 పెట్టండి, 1నే. అన్నీ మళ్ళీ 1లే వస్తుంటాయి. ఎక్కడ దాకా వస్తుంటాయి 1లు? 1.5 పెట్టండి, 1నే. అట్లా ఎక్కడ దాకా వస్తుంటాయి? 1.9 పెట్టండి, 1నే. 2 పెట్టండి, మళ్ళీ 2 ఆన్సర్ వస్తుంది. అంటే 1లు ఎక్కడ దాకా వచ్చినాయి? 1 తర్వాత నుంచి 2 బిలో వరకు 1నే ఆన్సర్ వస్తుంది. అంటే 1కి 1నే, 1.1కి 1నే. ఎక్కడ వరకు? 2 వరకు. 2 ఇక్కడ సర్కిల్ చేద్దాం. 2 దగ్గర మాత్రం 1 రాదు.
2 దగ్గర ఏమొస్తుంది 2 వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 2 తర్వాత వాల్యూస్ అన్నిటికీ 2నే ఉంటుంది. 3 దగ్గర మాత్రం 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా ఇలా. సో ఈ గ్రాఫ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇందాక మనం దీన్ని ఎందుకు స్టెప్ ఫంక్షన్ అన్నాము. సో ఫ్లోర్ లాగా, గ్రౌండ్ లాగా అంత ఫ్లోర్, ఒక ఫ్లోర్ ఫ్లాట్గా ఎలా ఉంటుందో ఈ మధ్యలో, ఈ రెండింటి మధ్యలో ఫ్లాట్గా ఉంటుంది, మళ్ళీ ఈ 2 వాల్యూస్ మధ్యలో ఫ్లాట్గా ఉంటుంది. సో ఫ్లోర్ ఫంక్షన్ అంటాం. ఈ సర్కిల్ పెడితే అది తెలుసు కదా, 1 దగ్గర వాల్యూ ఇక్కడి నుంచి కంటిన్యూ అనమాట. మళ్ళీ సర్కిల్ పెడితే 2 దగ్గర వాల్యూ సర్కిల్లో లేదు, ఇక్కడి నుంచి 2 దగ్గర కంటిన్యూ అట్లా. సో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్. ఇప్పుడు చెప్పండి, గ్రాఫ్ చూసి డొమైన్, రేంజ్, అది కదా మన అసలు లక్ష్యం, మన అసలు పని ఏంటిది. కలర్ బ్లాక్ తీసుకున్నాం. చలో, డొమైన్, రేంజ్. ఇప్పుడు చెప్పండి, ఇక మీరు పర్ఫెక్ట్గా చెప్తే ఇక మీరు ఆల్మోస్ట్ 90% పర్ఫెక్ట్ అయిపోయినట్టు. ఇక గ్రాఫ్లు చూసి డొమైన్ చెప్పటం. ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఏ వాల్యూకైనా గ్రాఫ్ ఉందా లేదా? ఉంటుందండి. ఏ వాల్యూ దగ్గర నిలబడ్డా మీకు పైన చూస్తేనో కింద చూస్తేనో గ్రాఫ్ ఉంటుంది. ఇక్కడ నిలబడ్డారు, కింద గ్రాఫ్ ఉంది, పైన లేదు. ఓకే, ఇక్కడ నిలబడ్డారు, మీరు నిలబడ్డ దగ్గరే గ్రాఫ్ ఉంది. 1 దగ్గర నిలబడ్డారు, పైన గ్రాఫ్ ఉంది. 1 నుంచి 2 మధ్యలో నిలబడ్డారు, పైన, ఇదంతా పైన గ్రాఫ్ తగులుతుంది. సో డొమైన్లోకి ఆల్ రియల్ నెంబర్, ఎక్స్ యాక్సిస్ మీద ఉండే అన్ని వాల్యూస్కి గ్రాఫ్ కనిపిస్తుంది, పైననో కిందనో. ఇది ఇంపార్టెంట్. చెప్పండి ఇప్పుడు ఎంతమంది చెప్పగలిగారు రేంజ్ని చూసి? సో రేంజ్లోకి అంటే వై యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడ్డా మీకు గ్రాఫ్ కనపడాలి, రైట్ సైడో లెఫ్ట్ సైడో. మీకు అలా కనిపిస్తుందా అంటే నో, కనిపించదు. ఎక్కడ కనిపించదంటే మీరు 0కి -1కి మధ్యలో ఎక్కడ నిలబడ్డా మీకు రైట్ సైడ్ గ్రాఫ్ లేదు, లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ లేదు, రైటు లేదు, లెఫ్ట్ లేదు. పాపం అలా అలా వెతుక్కుంటూ వస్తున్న బహుదూరపు బాటసారి -1 దగ్గరికి రాగానే మాత్రం ఆహా లెఫ్ట్ సైడ్ కనపడదు గ్రాఫ్. సంతోషం. పాపం -1 దాటాడు, మళ్ళీ లెఫ్ట్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ లేదు. అలా 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 నడుచుకుంటూ వచ్చిన అతనికి -2 దగ్గర రాగానే మళ్ళీ గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ కనపడదు. ఇక లెఫ్ట్, ఇది -2కి ఎదురుగానే ఉంటుంది కదా. -2 దాటాక మళ్ళీ లేదు, మళ్ళీ ఇదంతా లేదు, లేదు 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 లేదు, ఇది ఉంది. -3 దగ్గర గ్రాఫ్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, మనం డ్రా చేయలేదు కానీ ఇక్కడ ఉంటుంది. ఇట్లా అలా మళ్ళీ ఇదంతా లేదు 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 లేదు, ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, మీకు గ్రాఫ్ ఎక్కడ కనపడుతున్నది. అలానే పైన కూడా అంతే, ఇదంతా గ్రాఫ్ ఉంటుంది, ఇదంతా గ్రాఫ్ ఉంటుంది. ఇక్కడ ఉంది గ్రాఫ్ ఎదురుగా, రైట్ సైడ్ ఉంది. 0 దగ్గర కూడా ఉంది గ్రాఫ్, ఇదంతా 0 దగ్గరదే. మళ్ళీ ఇదంతా లేదు, ఎంత లేదు, ఎంత లేదు. 2 దగ్గర ఉంది, ఎంత లేదు, ఎంత లేదు. 3 దగ్గర ఉంది. చెప్పండి ఇప్పుడు గ్రాఫ్ ఎక్కడెక్కడ కనపడుతుంది? ఓన్లీ ఆ ఇంటీజర్స్ దగ్గర మీరు నిలబడితే మీకు గ్రాఫ్ కనపడుతుంది. ఇంటీజర్ దాటి అడుగు ముందుకేసినా, అదే అడుగు కిందకేసినా పైకేసినా గ్రాఫ్ లేదు. మళ్ళీ పైకి వెతుక్కుంటూ మళ్ళీ ఒక ఇంటీజర్ దగ్గర గ్రాఫ్ కనపడుతుంది. కాబట్టి గ్రాఫ్ ఎక్కడ కనిపిస్తుందంటే ఓన్లీ ఇంటీజర్స్ దగ్గర కనిపిస్తుంది. కాబట్టి రేంజ్లోకి ఎవరు వస్తారు? ఆల్ ఇంటీజర్స్. జెడ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇది ఇంపార్టెంట్. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ యొక్క రేంజ్ ఏంటి? జెడ్. ఓకేనా, అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి జేఈలో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ మీద. రైట్, ఏం చేయాలి ఇప్పుడు? నేను గ్రాఫ్ వై యాక్సిస్ గీయాలి కదా, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. అచ్చా, వై యాక్సిస్ చాలా అందంగా వచ్చింది. ఇంత అందంగా వస్తే నాకు కూడా నచ్చట్లేదు, కానీ స్ట్రైట్ కదా. ఎప్పుడు కొద్దిగా బెటర్. ఇంతకీ దీన్ని పరిచయం చేసుకోవాలిగా మనం. ఈయన గారు ఎవరు? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. అంటే మనం ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకుంటే, ఉదాహరణకి సపోజ్ 0.1 ఉందనుకోండి ఫ్రాక్షనల్ పార్ట్. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 0.1 ఈజ్ 0.1. ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్లో ఇప్పుడు సపోజ్ 2.3 తీసుకున్నాం అనుకోండి,
ఎంత అవుతుంది? 2.3కి ఎంత అవుతుంది? 0.3. అంటే దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తామంటే 2.3 ఈజ్ నన్ అదర్ దెన్ 2 ప్లస్ 0.3. ఇంటీజర్ ప్లస్ డెసిమల్ నెంబర్ రెండిటి సమ్మేషన్గా మనం 2.3ని రాస్తే అందులో డెసిమల్ పార్ట్ ఏదైతే ఉందో అది గ్రేటెస్ట్. ఇది మన ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటాం. దీన్ని మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటాం. ఈ ఫంక్షన్ని ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. సపోజ్ 3.7 అనుకోండి, అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 3.7 ఏమవుతుంది అంటే 3.7 ఏమని రాస్తాం? 3 ప్లస్ 0.7 రాస్తాం. అంటే ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ ఎవరో అదే ఆన్సర్గా బయటకు వస్తుంది. ఇంటీజర్ పార్ట్ రాదు. ఇంటీజర్ పార్ట్ వచ్చేది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్లో. రైట్, ఇక్కడ బాగానే ఉంది. ఇంకొకటి రాద్దాం. అసలు కదా నెగిటివ్ నెంబర్లతోనే వస్తుంది. 2.7 ఉంది. చలో చెప్పండి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2.7 అంటే 2 ప్లస్ 0.7. ఒక ఇంటీజరు ప్లస్ డెసిమల్గా రాస్తే ఆ డెసిమల్ పార్ట్ ఏదైతుందో అదే ఆన్సర్ 0.7. కానీ నెగిటివ్ నెంబర్లకు వస్తే జాగ్రత్తగా ఉండి. f(-3.5) ఉందనుకోండి, మీరు దీన్ని -3 ప్లస్ 0.5 అని రాసి ఆన్సర్ 0.5 రాశారు. అసలు ఇదే తప్పు. -3.5 -3 ప్లస్ 0.5 ఎందుకు అవుతుంది? అవ్వదు. -3.5ని మనం డెసిమల్గా ఇంటీజర్గా స్ప్లిట్ చేసేటప్పుడు ఎలా రాయాలి తెలుసా? దిస్ ఈజ్ -3.5. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -3.5 దట్ ఈజ్ రిటన్ యాజ్ -4 ప్లస్ 0.5. -4. అంతేగాని ఇలా కూడా రాయొద్దు. -3 -0.5 ఇది కూడా -3.5 అవుతుంది. -3.5 కలిపితే ఇలా కూడా రాయకూడదు. సబ్ట్రాక్షన్లో రాయకూడదు. డెసిమల్ పార్ట్ ఎప్పుడు ఎడిషన్లో ఉండాలి. రైట్, చెప్పండి. -4 ప్లస్ 0.5 ఆన్సర్ ఎంత అవుతుంది? 0.5 ఆన్సర్. సార్ ఇంత కష్టపడ్డారు ఏంటి సార్? ఇందులో ఇక్కడ 0.7 కనపడింది, 0.7 ఆన్సర్. 0.7 కనపడింది, 0.7 ఆన్సర్. 0.3 కనపడింది, 0.3 ఆన్సర్. 0.5 కనపడింది, 0.5 ఆన్సర్ అని టక్కని చెప్పచ్చుగా. మీరు అట్నే అనుకుంటారు నాకు తెలుసు. సపోజ్ 1.3 ఇప్పుడు చెప్పండి. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -1.3 ఆన్సర్ చెప్పండి. మీ లెక్క ప్రకారం 0.3 కావాలి కదా, చూద్దాం. -1.3ని ఏం రాస్తాం మనం? -2 ప్లస్ 0.7 అని రాస్తాం. -2 ప్లస్ 0.7 కదండి -1.3 అయ్యేది. -0.7 -2 అవుతుంది. సో అప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటిది? 0.7. 0.3 కాదు, 0.7. పాజిటివ్ నెంబర్లలో మీ అనాలిసిస్ కరెక్టే. ఇగో 0.27 ఉంది, 0.7 ఆన్సర్. 0.27 ఉంది, 0.7 ఆన్సర్. 0.3 ఉంది, 0.3 ఆన్సర్. పాజిటివ్ నెంబర్లోకి. నెగిటివ్ నెంబర్లు మాత్రం ఇట్లా రాయాలి. నెగిటివ్ ఇంటీజర్ ప్లస్ డెసిమల్గా రాయాలి. -2 ప్లస్ 0.7 -1.3 అవుతుంది. అప్పుడు 0.7 ఫ్రాక్షనల్ పార్ట్ అవుతుంది. సో ఇక గ్రాఫ్ సంగతికి వద్దాం మనం. కొంచెం జాగ్రత్తగా చూడండి ఈ గ్రాఫ్. 1 2 3 4 0. సో చూడండి, 0 దగ్గర 0నే వస్తుందండి. ఇవన్నీ తీసేద్దామా? అనుకున్నా. ఓకే, ఇది కూడా తీసేద్దాం. చలో, f(0) అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 0 ఎవరు? 0ని. 0 దగ్గర 0 వస్తుంది. 0ని దాటాం. 0ని దాటుతున్నాను అంటే ఇక్కడ 0.1 పెట్టాను. అప్పుడు ఎంత వస్తుందండి? 0.1 పెడితే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 0.1 పెడితే 0.1 వస్తుంది. 0.2 పెట్టాను. ఫ్రాక్షనల్ పార్ట్లో 0.2 పెడితే 0.2 వస్తుంది. అట్లా ఏ నెంబర్కి అదే వస్తుందా అలా రాసుకుంటూ పోతుంటే ఎస్ వస్తుంది. ఎక్కడ దాకా? 0.9 వరకు
ఆన్సర్ 0.9 వస్తుంది. అంటే 0.9 తర్వాతే కూడా 1 రాసే వరకు 1 రాయగానే ఇప్పుడు చెప్పండి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 1 ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకు? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 1 అంటే ఏం రాయాలి? ఇప్పుడు మనం 1 ప్లస్ 0.0 అని రాయాలి, అంతే కదా. ఏదైనా సరే నెంబరు ఇంటీజరు ప్లస్ డెసిమల్ పార్ట్గా విడగొట్టాలి. ఏది ఇచ్చినా అలా విడగొట్టాలి. మామూలు నెంబర్ ఇచ్చినానే అలానే విడగొట్టాలి. డెసిమల్ నెంబర్ వచ్చిన 0.9 అంటే 0 ప్లస్ 0.9 నెంబరు ప్లస్ డెసిమల్గా రాయాల్సింది ఏది ఇచ్చినా. 1 అయినా సరే 1 ప్లస్ 0.0 అప్పుడు 0.0 ఆన్సర్ అంటే 0నే. ఇక్కడ చూడండి 1కి 0 వచ్చిందా? ఇప్పుడు f ఆఫ్ 1.1 పెట్టా అంటే 1.1 పెడితే ఏమవుతుందండి? 1 ప్లస్ 0.1 ఎంత అవుతుంది? 0.1. ఎఫ్ ఆఫ్ 1.2 పెట్టా చూడండి, 1.2 పెడితే 1 ప్లస్ 0.2 అంటే ఎవరు వచ్చారు? 0.2. మీరు గమనించండి 0.2 దగ్గర 0.2నే వచ్చింది, 1.2 దగ్గర కూడా 0.2నే వస్తుంది. అంటే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే 0 దాటాక, అంటే ఇక్కడ 1 రాసుకుందాం, 0 దాటాక మీరు ఈ వాల్యూస్ పెడుతున్న కొద్దీ సేమ్ ఆన్సర్ y యాక్సిస్ మీద వాల్యూస్ ఉంది. అంటే మీకు గ్రాఫ్ ఇలా పోతుంటుంది, ఇలా పోతూ 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 ఇలా పోతూ 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 1 దగ్గర రాగానే గ్రాఫ్ ఆగిపోతుంది. 1 దగ్గర మళ్ళీ గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 1కి 0 ఆన్సర్, 1కి 0, సో 1కి 0 మళ్ళీ ఇక్కడ గ్రాఫ్ 1 దాటాక మళ్ళీ ఇవే వాల్యూస్ 1.1కి 0.1 వస్తుంది. అట్లా గ్రాఫ్ ఇలా పైకి పోతూ పైకి పోతూ పైకి పోతూ 2 దగ్గర రాగానే ఎఫ్ ఆఫ్ 2 ఏమవుతుంది? సేమ్ ఇందాకలాగానే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2కి ఇప్పుడు ఏం రాయాలి ఆన్సర్? 2 ప్లస్ 0.0 ఏదైనా అంతే కదా. అంటే మళ్ళీ ఎవరు వచ్చారు? 0 వచ్చింది కదా. అంటే 2 దగ్గర రాగానే మళ్ళీ గ్రాఫ్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇగో ఇలా మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది. రైట్, ఇక చెప్పేయండి యాజ్ యూజువల్గా డొమైన్ ఎవరు? ఎక్స్ యాక్సిస్ మీద ఉండే అన్ని వాల్యూస్కి ఫంక్షన్ ఉందండి, గ్రాఫ్ ఉంది. ఏ వాల్యూ దగ్గర మీరు నిలబడ్డా మీకు పైన గ్రాఫ్ కనిపిస్తూనే ఉంటుంది, కింద ఉండదు, పైన అయితే ఏ వాల్యూ దగ్గర నిలబడ్డా గ్రాఫ్ కనిపిస్తూనే ఉంటుంది. గ్రాఫ్ ఇక్కడ నిలబడితే కనబడట్లేదు సార్ అంటాం లేదు. మీరు ఇప్పుడు మీరు -1 దగ్గర నిలబడ్డారు, సార్ నాకు పైన చూస్తే గ్రాఫ్ లేదు, ఇక్కడ హోల్ పెట్టామంటే ఇక్కడ గ్రాఫ్ లేదని అర్థం. సార్ పైకి చూస్తే మరి గ్రాఫ్ లేదు కదా సార్ అంటే, అరే నువ్వు నిలబడ్డ దగ్గరే గ్రాఫ్ ఉంది, -1 దగ్గర నుంచే గ్రాఫ్ స్టార్ట్ అయింది. 1 దగ్గర నిలబడి పైకి చూస్తున్నారు, గ్రాఫ్ లేదు, మీరు గ్రాఫ్ మీదనే నిలబడ్డారు, 1 దగ్గర నుంచే గ్రాఫ్ స్టార్ట్ అయింది. కాబట్టి గ్రాఫ్ మీకు కనిపిస్తుంది, పైన చూస్తేనో కింద చూస్తేనో లేకపోతే మీ కాళ్ళ దగ్గర చూస్తేనో ఎక్కడో చోట గ్రాఫ్ అవుతుంది. కాబట్టి ఆల్ రియల్ నెంబర్స్ ఇస్ ద డొమైన్. రేంజ్ ఇది ఇంపార్టెంట్. చూడండి y యాక్సిస్ మీద ఏ పోర్షన్లో నిలబడ్డప్పుడే మీకు గ్రాఫ్ కనిపిస్తుంది ఆలోచించండి. ఆరిజిన్ దగ్గర నుంచి మీరు కిందకి రండి, రైట్ చూడండి, లెఫ్ట్ ఎక్కడన్నా గ్రాఫ్లు ఉన్నాయా? కిందకి ఎంత దూరం పోండి, రైట్ లేదు గ్రాఫ్, లెఫ్ట్ లేదు, ఈ మొత్తం ఈ నెగిటివ్ y యాక్సిస్ మొత్తం గ్రాఫ్ లేదు, రైట్ సైడ్ లేదు, లెఫ్ట్ సైడ్ లేదు. సో ఇదేది రేంజ్లోకి రాదు. మరి పైన 1 పైన గ్రాఫులు లేవు. మళ్ళీ చూడండి 1కి పైకి పోయారు మీరు, రైట్ గ్రాఫ్ లేదు, లెఫ్ట్కి రాదు. ఎందుకంటే గ్రాఫ్ అక్కడ దాపి ఎండ్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ పైకి పోయి ఎండ్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పైకి పోయి ఎండ్ అవుతుంది. గ్రాఫ్ ఈ మధ్యలోనే కొట్టుకుంటుంది. కాబట్టి 1 పైన కూడా గ్రాఫ్ లేదు. సో గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఈ 0 దగ్గర ఉంది. 0 దగ్గర నుంచి మీరు పైకి పోతున్న కొద్దీ మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోలెడ్ అని గ్రాఫ్లు కనిపిస్తూనే ఉంటాయి, మస్తు కనబడుతుంటాయి. 1 దగ్గర నిలబడ్డా మీకు గ్రాఫ్ కనిపించదు, లేదు కదండి. 1 దగ్గర చూడండి, 1 దగ్గర నిలబడితే మీకు రైట్ సైడ్ అన్నీ హోల్సే, లెఫ్ట్ సైడ్ అన్నీ హోల్సే. హోల్ అంటే గ్రాఫ్ లేని భాగం. కాబట్టి 1కి కొంచెం కింద వరకే గ్రాఫ్లు కనపడతాయి, 1 దగ్గర కూడా కనపడవు. కాబట్టి రేంజ్ ఎలా రాయాలి? 0 నుంచి 1 వరకు 0 ఇంక్లూడెడే, కానీ 1 ఇంక్లూడెడ్ కాదు. 0 ఇంక్లూడెడ్, 0 దగ్గర గ్రాఫ్ కనపడుతుంది, 1 దగ్గర కనపడదు. కాబట్టి ఇది రేంజ్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ యొక్క రేంజ్. ఓకే, 8 ఇంకొక 3 ఫంక్షన్స్: ఎక్స్పోనెన్షియల్, లాగరిథమ్,
సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ ఏముందిలే కానీ ఈ రెండు కొంచెం కథ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పేజీని రెండు భాగాలుగా విభజించాలి, ఎందుకంటే దీనికి రెండు గ్రాఫ్లు ఉంటాయి. ఎందుకు రెండు గ్రాఫ్లు ఉన్నాయంటే ఈ ఏ పవర్ ఎక్స్లో ఏ వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ 1 కంటే పెద్దది, బాగా వినండి, ఏ వాల్యూ 1 కంటే పెద్దది అయినప్పుడు దీని బిహేవియర్ ఒకలాగా ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఏ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు దాని బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు. రైట్, మీరు ఇక్కడ ఒకటి గమనించాలండి, ఏ వాల్యూకి సంబంధించి మనము ఎట్టి పరిస్థితుల్లో లెస్ దాన్ 0 తీసుకోము, అంటే ఏ వాల్యూ నెగిటివ్ ఎప్పటికీ కాదు. This is an exponential function. Exponential functions are defined when the base is greater than 0. బాగా అర్థం చేసుకోండి, బేస్ అంటే ఎవరు, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ డిఫైన్ అవుతాయి. అండ్ ఏ 1 కూడా కాదు, ఏ 1 కూడా కాదు. ఏ 1 అయింది అనుకోండి అది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కదా, కాన్స్టెంట్ ఫంక్షన్ అయిపోతుంది. మీకు తెలుసు ఆల్రెడీ, ఇప్పుడు ఏ వాల్యూ 1 అయితే పైన ఎవరుంటే ఏముందండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అయిపోతుంది, 1 అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ 1 అంటే ఎవరు, కాన్స్టెంట్ ఫంక్షన్, ఫస్ట్ గ్రాఫ్ మనం గీసింది. కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ 1 కూడా కాదు, ఏ 1 కాదు, ఏ 0 కాదు. అంటే నెంబర్ లైన్ మీద మీరు అర్థం చేసుకోండి దీన్ని. నెంబర్ లైన్ మీద 0కి లెఫ్ట్ సైడ్ అంతా ఎవరు ఉంటారండి, నెగిటివ్ నెంబర్స్ ఉంటారు. రైట్ సైడ్ అంతా ఎవరు ఉంటారు, పాజిటివ్ నెంబర్స్ ఉంటారు. అందులో పాజిటివ్ నెంబర్స్లో ఒకడు 1 కూడా ఉంటాడు. ఇప్పుడు మనం ఏ పోర్షన్ని తీసుకోకూడదు అంటున్నాము, ఏగా ఈ నెగిటివ్ పోర్షన్ అంతా నాట్ అలౌడ్, 0 నాట్ అలౌడ్, హోల్ పెట్టేస్తున్నాం అక్కడ, 0 నాట్ అలౌడ్, 1 కూడా నాట్ అలౌడ్. ఇప్పుడు ఏ పోర్షన్ తీసుకున్నాం, ఏ కోసం 0కి 1కి మధ్యలో ఉన్న పోర్షను, 1 తర్వాత పోర్షన్, రెండు పోర్షన్లు 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడుది, 1కి తర్వాతనవి, ఈ రెండు పోర్షన్స్కే బేస్ వాల్యూ ఈ రెండు పోర్షన్స్లో ఉన్నప్పుడే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డిఫైన్డ్. 0కి 1కి మధ్యలో ఉంటే గ్రాఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తాం, ఇది అదే కదా, 0కి 1కి మధ్యలో. ఇదేంటది, ఏ కంటే పెద్దగా ఉన్నప్పుడు, 1 కంటే పెద్దగా ఉన్నప్పుడు ఇక్కడ చూస్తాం. సో అది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఇక గ్రాఫ్ సంగతికి వచ్చేసరికి చలో ఎక్స్ యాక్సిస్ కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. లాగరిథమిక్ ఫంక్షన్ గ్రాఫ్ వస్తుంది, ఇది వస్తే అది ఫ్రీ, ఈ గ్రాఫ్ వస్తే ఆ గ్రాఫ్ ఫ్రీ. ఎక్స్పోనెన్షియల్ వస్తే లాగరిథమిక్ ఫ్రీ. ఏ పవర్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎందుకైనా మంచిది 1 పెట్టుకుందాం, ఆ 1 మీదగా పోతుందండి. ఇగో గ్రాఫ్ ఇలా 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 స్లోగా పెరుగుతూ సడన్గా పెరుగుతుందండి గ్రాఫ్. అరే బాప్రే, ఇలా వర్టికల్గా సడన్గా పైకి పోతుంది, ఇలా పాములా సడన్గా పడగ పైకి ఎత్తినట్టుగా గ్రాఫ్ ఇలా ఒక అల పైకి లేచినట్టుగా. ఎలా మీరు దాన్ని డిస్క్రైబ్ చేసుకుంటే మీ లాంగ్వేజ్లో మీ ఇష్టం, కానీ గ్రాఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ అలా. ఇప్పుడు కొంతమంది కొన్ని కంపెనీల్లో అరే ఆయన శాలరీ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది ఏంట్రా అంటారు. ఎక్స్పోనెన్షియల్గా పెరగటం అంటే తక్కువ టైంలో భారీగా పెరిగిపోతుంది, ర్యాపిడ్గా పెరుగుతుంది ఆయన జీతం అని అర్థం. ఎక్స్పోనెన్షియల్గా పెరగటం అది. సో చూడండి, ఇది సడన్గా పెరగటం అనమాట ఇది. అది ఎక్స్ వాల్యూ నెగిటివ్ పోర్షన్లో ఉన్నప్పుడు మీరు గమనించండి, నెగిటివ్ ఏరియాలో ఉన్నప్పుడు గ్రాఫ్ అంత పెద్దగా ఏం పెరగలేదు. ఎక్స్ 0 దగ్గర ఉన్నప్పుడు గ్రాఫ్ 1 అయింది, అంతే కదండి. ఎక్స్ 0 అయితే ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుందండి, ఏ పవర్ 0, 1 కదా ఏ పవర్ 0. సో ఎక్స్ 0 అన్నప్పుడు 1, అందుకనే గ్రాఫ్ 1 మీదగా వెళ్ళింది.
ఇక ఎప్పుడైతే జీరోని దాటిందంటే పాజిటివ్ సైడ్ వచ్చిందో గ్రాఫ్ ర్యాపిడ్గా పెరుగుతుంది. మనం ఇక్కడ ఏని ఎలా అనుకుంటున్నాం, ఏ వాల్యూని మనం మోర్ దాన్ 1 అనుకుంటున్నాం. ఉదాహరణకి ఏ వాల్యూ సపోజ్ నేను 2 తీసుకుంటా, 1 కంటే పెద్దది కదా, ఏ వాల్యూ 2 తీసుకుంటా. ఇప్పుడు నేను ఫంక్షన్ రాస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పండి ఫంక్షన్ ఏమవుతుందో, f(x) ఏమవుతుంది, 2x అవుతుంది ఏ దగ్గర 2 తీసుకుంటే. ఇప్పుడు చెప్పండి నెగిటివ్ నెంబర్స్ మాట్లాడదాం. -4 పెడదాం అంటే 2⁻⁻4 అంటే ఎంత, 1/16. -3 పెడదాం అంటే 2⁻⁻3 అంటే 1/8. -1 పెడదాం అంటే 2⁻⁻1 అంటే 1/2. 0 పెడదాం, 0 పెడితే 2/0 1. ఓకేనా. 1 పెడదాం 2/1 2. ఇక్కడ చూడండి ఇక 2 పెడదాం అంటే ఎక్కడికి వచ్చాం మనం, ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ రేంజ్కి వచ్చాం, 0 దాటాం, పాజిటివ్ సైడ్ వాల్యూస్ పెడుతున్నాం. ఇప్పుడు 2/2 4, f(3) 2/3 8. చూడండి 3కి వాల్యూ ఏమైంది 8, 2కి వాల్యూ ఎంత 4, f(4) ఎంత అవుతుంది 2/4 16. 4 దగ్గరకు వచ్చేసరికి 16కి వెళ్ళిపోయింది. అట్లా మనం రైట్ సైడ్ వాల్యూస్కి వై యాక్సిస్ మీద వాల్యూస్ సడన్గా పెరుగుతున్నాయి. ఇక్కడ వై యాక్సిస్ మీద వాల్యూస్ సడన్గా పెరుగుతున్నాయి. అందుకనే ఆరిజిన్ దాటిన తర్వాత అంటే జీరోని దాటాక ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది వాల్యూస్లో, ఎందుకంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కదంటే ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఇక్కడ కొంచెం కొంచెమే 1/16 కంటే 1/8, 1/8 కంటే 1/2 కొంచెం కొంచెం పెరుగుతూ పోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా పెరుగుతూ పోతుంది. ఇది గ్రాఫ్. గ్రాఫ్ని చూసి ఇక చెప్పేస్తారా దీని డొమైన్ ఏంటి ఇందుకి, వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్, డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్. ఎందుకు, ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఏ వాల్యూ దగ్గర అయినా కూడా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. సంతోషం. రేంజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూడండి. రేంజ్ వై యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడ్డా మీకు గ్రాఫ్ కనిపిస్తుందా, ఆరిజిన్ దగ్గర నిలబడ్డా కూడా కనిపించదు. ఎందుకంటే ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవ్వదు, ఎంత దూరం పోయినా ఎక్స్ యాక్సిస్ క్లోజ్గా పోతుంది కాబట్టి, కానీ టచ్ అవ్వదు. రేంజ్లోకి 0 రాదు, టచ్ అయితే 0 అయిపోతుంది కదా, దీని వాల్యూ 0 అవ్వదు. ఇప్పుడు 2x వాల్యూ 0 ఎప్పటికీ అవ్వదు, ఎందుకంటే 2 సంథింగ్ ఎప్పుడు 0 అవ్వదు కదా. కాబట్టి రేంజ్లోకి 0 రాదు, అంటే 0 రేంజ్లోకి రాకూడదు అంటే 0 దగ్గర గ్రాఫ్ కనపడకూడదు. 0 దగ్గర గ్రాఫ్ కనపడితే వై యాక్సిస్ మీద మీరు 0 దగ్గర నిలబడి గ్రాఫ్ కనిపిస్తే మీరేం చేస్తారు, సార్ 0 కూడా రేంజ్లో ఏంటి సార్ అంటారు, గ్రాఫ్ కనిపించింది కాబట్టి. గ్రాఫ్ కనపడకూడదు. సో 0 దగ్గర కూడా మీకు గ్రాఫ్ కనపడదు, 0 కింద కూడా ఎక్కడ చూసినా గ్రాఫ్ కనపడదు, 0 పైన మాత్రం ఇక మీరు ఎంత పైకి పోతున్నా మీకు గ్రాఫ్ ఖచ్చితంగా లెఫ్టో రైటో కనిపిస్తుంది. కాబట్టి రేంజ్ క్లియర్గా 0 to ఇన్ఫినిటీ, 0 ఇంక్లూడ్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. సరే ఇటు రండి ఇక. ఓకే, ఇదేమన్నాం మనం, 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు అన్నాం కదా గ్రాఫ్. 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఇది ఇన్ఫినిటీ దగ్గర, ఇక్కడ కూడా మనం 1 మార్కింగ్ చేసుకుందాం. 1 మార్కింగ్ చేసుకొని ఇది ఇన్ఫినిటీ నుంచి వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది గ్రాఫ్. ఇది సడన్గా పైకి పోతుంది, ఇది సడన్గా డౌన్ అయ్యి ఎక్స్ యాక్సిస్కి క్లోజ్ అయిపోతుంది. పైనుంచి భారీగా పైనుంచి పతనం అయిపోవటం అంటారు చూడండి. కొంతమంది గొప్ప స్థాయిలో ఉన్నాడు రా అనేటు సడన్గా పతనం అయిపోయాడు, ఉన్నట్టుండి పాపం కోటీశ్వరుడు మొత్తం పోయినట్టారే, ఆస్తి మొత్తం కుప్పగోలిపోయినట్టుగా కర్వ్ కింద పడిపోతుంది. 1 దగ్గర టచ్ అవుతుంది, ఇది కూడా 1 దగ్గర టచ్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు a⁴0 ఇది కూడా 1 కాబట్టి టచ్ అవుతుంది. సో ఇది గ్రాఫ్. ఇది పడిపోతుంది అనమాట, టాప్ అని పడిపోతుంది. ఇది వాడు ఉన్నటువంటి కోటీశ్వరుడు అయినట్టు అయిపోతుంది. సో డొమైన్ రేంజ్కి వచ్చేసరికి కాన్సెప్ట్ మాత్రం సేమ్ అండి. ఈ రెండిట్లో డొమైన్ రేంజ్ కాన్సెప్ట్ సేమ్. సో డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, మీరు ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ నిలబడ్డ గ్రాఫ్ కనిపిస్తుంది,
రేంజ్కి వచ్చేసరికి కూడా 0 దగ్గర గ్రాఫ్ కనిపించదు, 0 దగ్గర గ్రాఫ్ కనిపించదు, క్లోజ్గా పోతుంది అంతే. సో 0 to ఇన్ఫినిటీ. నా గొంతు పోయింది, అయిపోయింది. రైట్, ఓకే. సో ఇక మనం లాగరిథమిక్ ఫంక్షన్స్లోకి వెళ్దాం. సో లాగరిథంలో కూడా మనం ఖచ్చితంగా దీన్ని కూడా 2 భాగాలుగా డిస్క్రైబ్ చేసుకోవాలి. ఏంటి అంటే ఇందాక కేసే ఏంటంటే ఇందులో ఏని బట్టి ఏ వాల్యూ సర్కిల్ ఆటోమేటిక్ షేప్లో ఉంది ఏంటిది, ఓకే, షేప్ నాట్ ఓకే. ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే ఒక రకంగా ఉంటుంది, ఏ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటే ఒక రకంగా. ఇప్పుడు లాగరిథమిక్ ఫంక్షన్స్ అనేవి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్కి ఇన్వర్స్ ఫంక్షన్స్. ఇప్పుడు ఏ పవర్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండి. సపోజ్ దీన్ని మనం y అనుకున్నాం అనుకోండి, ఈ x ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము, లాగ్ y ఏ బేస్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ నుంచే లాగరిథమిక్ ఫంక్షన్లోకి వస్తాం. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో మీరు ఏ గురించి ఏం మాట్లాడుకున్నారో లాగరిథమిక్లోకి వచ్చాక కూడా ఏ గురించి అదే మాట్లాడుకుంటారు. కాబట్టి ఇక్కడ లాగరిథంలో ఏ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. ఎక్స్పోనెన్షియల్లో ఏ 0 అవుతుందా, అవ్వకూడదని చెప్పాను కదా, ఇక్కడ కూడా కాదు. ఎక్స్పోనెన్షియల్ ఏ నెగిటివ్ అవుతుందా, అవ్వకూడదని చెప్పాను కదా, ఉందా, పోయింది తీసేసారు. సో ఏ నెగిటివ్ కాకూడదు, 0 కాకూడదు, 1 కాకూడదు. ఇక్కడ కూడా అంతే, ఏ నెగిటివ్ కాకూడదు, ఏ 0 కాకూడదు, ఏ 1 కాకూడదు. 0కి 1కి మధ్యలో లేదా 1 కంటే పెద్దగా ఉండాలి. సో సేమ్ స్టోరీ. గ్రాఫ్ కూడా ఈజీగానే ఉంటుంది. మీకు అక్కడ గ్రాఫ్లు వస్తే ఇక్కడ గ్రాఫ్ వచ్చినట్టేనండి. సో గ్రాఫ్లు గీద్దామా. y యాక్సిస్ చక్కనైన x యాక్సిస్, ఇక్కడ కూడా మనం 1 మార్కింగ్ చేద్దాం. x యాక్సిస్ మీద కూడా 1 మార్కింగ్ చేద్దాం. రైట్, ఏం గ్రాఫ్ ఇది సార్? లాగరిథం అని చెప్పి గీస్తున్నారు కాబట్టి ఇది లాగరిథం గ్రాఫే సార్ అంటారా? కాదు, ఇందాక గీసింది ఇది ఏ పవర్ ఎక్స్ గ్రాఫ్. ఇది ఏ పవర్ ఎక్స్ గ్రాఫ్. ఇక్కడ ఎందుకు గీసాను ఏ పవర్ ఎక్స్ గ్రాఫ్? ఎందుకంటే ఏ పవర్ ఎక్స్ గ్రాఫ్ లాగానే సేమ్ ఇప్పుడు మనకి లాగ్ ఎక్స్ బేస్ ఏ గ్రాఫ్ ఉంటుంది. చూడండి, ఇది ఇలా స్లో సడన్గా పెరిగిందో లాగరిథమిక్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఇందులో వేరే కలర్ మారుతాం. ఏం తీసుకుందాం, బ్లూ తీసుకుందాం. సో ఇలా ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే ఈ మధ్యలో మనం అలా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, ఈ లైన్కి సేమ్ ఇమేజెస్ లాగా ఉంటాయి. అంటే ఈ కర్వ్ని మీరు ఇలా తీసి ఇలా తిప్పి ఫ్లిప్పింగ్ చేయటం ఉంటారు చూసారా, ఈ కర్వ్ ఇలా తీసి ఫ్లిప్ చేసి ఇక్కడ పెట్టినట్టు ఉంటుందండి. ఇది లాగ్ ఎక్స్ బేస్ ఏ గ్రాఫ్. అందుకు మీకు నేను చెప్పాను, అది వస్తే ఇది వస్తుంది. సేమ్ ఆ గ్రాఫ్ ఎలా ఉంది, ఈ గ్రాఫ్ అలానే ఉంటుంది. ఓకే, డన్. మీరు ఇది చూడకండి, ఇది అయిపోయింది. ఇది చూసి చెప్పండి ఇప్పుడు దీన్ని డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి? డొమైన్ చెప్పండి. డొమైన్ ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది తీసేస్తాను, మీకు అర్థం కావటం కోసం చెప్పింది కాబట్టి ఇది తీసేస్తున్నాను. రైట్, ఇది కూడా తీసేద్దాం. రైట్, ఇప్పుడు చెప్పండి. డొమైన్ ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఏ వాల్యూస్ దగ్గర అయినా గ్రాఫ్ ఉందా? లేదు. 0 దగ్గర కూడా గ్రాఫ్ లేదు. 0 దగ్గర మీరు కిందగా చూడండి, గ్రాఫ్ లేదు. ఇది టచ్ అయినట్టుగానే ఉంటుంది, టచ్ అవ్వదు. కాబట్టి డొమైన్లో 0 నుంచి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్కే మీరు ఇక్కడ చూడండి గ్రాఫ్ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి గ్రాఫ్ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి అక్కడే ఉంది గ్రాఫ్. ఇది పైన కనపడుతుంది, పైన కనపడుతుంది. ఇక మీరు ఎంత దూరం అయినా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. 0 నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే గ్రాఫ్ కనపడుతుంది. కాబట్టి డొమైన్ 0 to ఇన్ఫినిటీ, 0 ఇంక్లూడ్ కాదు. ఓకే, డన్. రేంజ్, లాగరిథమిక్ ఫంక్షన్ యొక్క రేంజ్. వై యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడ్డా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. ఎక్కడ నిలబడ్డా మీకు గ్రాఫ్, ఏ పాయింట్ దగ్గర నిలబడ్డా మీకు రైట్ సైడ్ గ్రాఫ్ కనిపిస్తుంది, ఏ పాయింట్ దగ్గర. కాబట్టి రేంజ్కి వచ్చేసరికి ఆల్ రియల్ నెంబర్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ.
చలో దీని గ్రాఫ్ చూద్దాం. షేప్ రెడ్ కలర్, వై యాక్సిస్ అందమైన ఎక్స్ యాక్సిస్. షేప్ నాకు నేనేం షేప్ గీసి ఇప్పుడు ఎట్లా వచ్చింది అది. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. మనకి ఈ లాగరిథమిక్ గ్రాఫ్ తెలియాలంటే ముందుగా మనం ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ను గుర్తు తెచ్చుకుందాం. అలా పైనుంచి డబాల్న పాపం కుప్పగూలిపోయిన కోటీశ్వరులాగా ఉంటుంది ఈ గ్రాఫ్. రైట్. సో ఎగ్జాక్ట్గా ఈ గ్రాఫ్ ఎలా ఉందో ఇప్పుడు మనకి కలర్ అయితే బ్లూ పెట్టుకుందాం. ఇక్కడ 1 మార్కింగ్ చేద్దాం. ఇక్కడి నుంచి వస్తుంది. ఇట్లా ఇలా ఉంటుంది లాగరిథమిక్ గ్రాఫ్. ఇక్కడ కూడా లాగరిథమిక్ గ్రాఫ్ పెరిగింది చూడండి, సడన్గా పెరిగింది. లాగరిథమిక్ గ్రాఫ్ కూడా వాల్యూ సడన్గా పెరిగేది. ఇది వాల్యూ ఇక్కడ ఇది పడిపోయే గ్రాఫ్, డౌన్ ఫాలింగ్ గ్రాఫ్. ఇది పైనుంచి కిందకి డౌన్ ఫాలింగ్. ఇది డౌన్ ఫాలింగే, ఇది డౌన్ ఫాలింగ్. ఇందులో కూడా అంతే కదా, ఎక్స్పోనెన్షియల్ కూడా పెరిగేదే, లాగరిథమిక్ పెరిగేది, ఇది డౌన్ ఫాలింగ్. ఇక్కడ కూడా సేమ్ అండి. మనం ఇక్కడ ఒక లైన్ని ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి, ఈ లైన్కి సేమ్ టు సేమ్ ఉంటుంది చూడండి. ఈ బ్లాక్ లైన్ మీరు ఫ్లిప్ చేస్తే ఈ బ్లూ లైన్ లాగా ఉంటుంది. అంటే నాకు గీయటం రాక నేను అట్లా గీసాను అనుకోండి, మీరు ఇమాజిన్ చేసుకోండి, లేదా గూగుల్ చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో విషయం అయితే అర్థమైంది కదా. ఇప్పుడు మనం డొమైన్ రేంజ్ల గురించి మాట్లాడదాం. ఇది తీసేస్తున్నాను, ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ తీసేస్తున్నా. సో డొమైన్కి వచ్చేసరికి సేమ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఏముందో అదే ఉంటుంది. డొమైన్లో పెద్ద తేడా ఉండదు. డొమైన్ వాల్యూ సేమ్. 0 దగ్గర పైన గ్రాఫ్ ఉండదు, కింద గ్రాఫ్ ఉండదు. 0కి లెఫ్ట్ సైడ్ ఉండదు, 0 to ఇన్ఫినిటీయే. అండ్ రేంజ్కి వచ్చేసరికి ఆల్ రియల్ నెంబర్స్. పైనుంచి కింద వరకు వై యాక్సిస్ మీద మీరు ఎక్కడ నిలబడ్డా మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ గ్రాఫ్ సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఏంటంటే అండి, ఎలా ఉంటుందంటే సిగ్నమ్ ఫంక్షన్ మోడ్ ఎక్స్ బై ఎక్స్. దీన్ని మనం సిగ్నమ్ ఫంక్షన్ అంటాం. అంటే దీని వాల్యూ ఎలా ఉంటుందంటే ఎక్స్ 0 అయినప్పుడు 0, ఎక్స్ వాల్యూ కనుక ఒకటి 0 అయితే 0, ఎక్స్ వాల్యూ కనుక 0 కాలేదనుకోండి, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనుకోండి. నాట్ ఈక్వల్ టు 0 అంటే మనం 3 కేసులు తీసుకుందాం అప్పుడు. మరి ఒకటి ఎక్స్ లెస్ దాన్ 0, ఇంకోటి ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర -1, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర 1, ఎక్స్ 0 దగ్గర 0. దీన్ని సిగ్నమ్ ఫంక్షన్ అంటారు. మోడ్ ఎక్స్ బై ఎక్స్, మాడ్యులస్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ని ఎక్స్తో డివైడ్ చేసి వచ్చే ఫంక్షన్ మనం సిగ్నమ్ ఫంక్షన్ అంటాం. యాక్చువల్గా ఎక్స్ దగ్గర జనరల్గా ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వదు. ఎక్స్ దగ్గర కాదు, 0 దగ్గర డిఫైన్ అవ్వదు. 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు దీంతో సంబంధం లేకుండా సిగ్నమ్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారంటే సిగ్నమ్ ఫంక్షన్ వాల్యూ కూడా 0 అవుతుందిగా తీసుకోవాలి. ఎక్స్ 0 అయినప్పుడు. ఎక్స్ 0 కానప్పుడు అంటే నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక -2 తీసుకున్నాం. -2 తీసుకుంటే ఎంత అవుతుంది చెప్పండి? -2/-2 అంతే కదా, మోడ్ ఎక్స్ బై ఎక్స్. -2కి మాడ్యులస్ 2/-2, ఆన్సర్ -1. ఏదైనా తీసుకోండి, ఎఫ్ ఆఫ్ -5 తీసుకోండి, మాడ్యులస్ ఆఫ్ -5/-5 అంటే 5/-5, ఆన్సర్ -1. ఏ నెగిటివ్ నెంబర్కైనా ఆన్సర్ మాత్రం ఫిక్స్డ్గా వస్తుంది, -1 వస్తుంటుంది ప్రతిసారి ఏ నెగిటివ్ నెంబర్కైనా. కాబట్టి ఫర్ ఆల్ నెగిటివ్ నెంబర్స్ ఇట్స్ వాల్యూస్ -1. అలాగే ఫర్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఎఫ్ ఆఫ్ 4 తీసుకోండి, మాడ్ 4/4 అంటే 4/4 అంటే 1. అట్లా ఏ వాల్యూస్కైనా పాజిటివ్ వాల్యూస్కి ఆన్సర్ 1 వస్తుంటుంది. ఇది సిగ్నమ్ ఫంక్షన్ యొక్క లక్షణం. y యాక్సిస్ అండ్ x యాక్సిస్.
సో 0 1 2 -1 -2 1 -1. ఈ పాయింట్లు పెట్టకపోతేనే బెటర్, పాయింట్లు పెట్టకుండా ఉందాం. రైట్, ఇక్కడ -1 ఇక్కడ 1. చూడండి, ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఫంక్షన్ కూడా 0 అవుతుంది. అంటే ఈ పాయింట్ ఎక్స్ 0 అయినప్పుడు ఫంక్షన్ కూడా 0 అవుతుంది. ఇక ఎక్స్ నెగిటివ్ వాల్యూస్ అంటే ఎక్స్ వాల్యూస్ మీరు ఏ నెగిటివ్ వాల్యూ తీసుకున్నా ఆన్సర్ -1 అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అన్నమాట. ఇట్లా గ్రాఫ్ ఇలా పోతుంటుంది. ఇక్కడ సర్కిల్, ఎందుకంటే 0 దగ్గర మాత్రం 0 అవుతుంది. 0 దగ్గర ఇది -1 అవ్వదు కదా, 0 దగ్గర 0 అవుతుంది. తర్వాత 0 నుంచి రైట్ సైడ్ అంటే పాజిటివ్ వాల్యూస్కి ఆన్సర్ 1 అవుతుంది. అంటే 1 దగ్గర నుంచి రైట్ సైడ్ అంటే మీరు పాజిటివ్ సైడ్ పోయినా కూడా, అంటే మీరు 1 దగ్గర నిలబడ్డారు ఆన్సర్ 1, 2 దగ్గర నిలబడ్డారు ఆన్సర్ 1, 3 దగ్గర నిలబడ్డారు ఆన్సర్ 1, 1.1 దగ్గర నిలబడ్డా అంతే. మాడ్యులస్ ఆఫ్ 1.1/1.1 అంతే కదండి. అప్పుడు 1.1/1.1 1. ఏ పాజిటివ్ వాల్యూ దగ్గర నిలబడ్డా మీకు ఆన్సర్ 1 అది. కాబట్టి ప్రతిదానికి కాన్స్టెంట్ ఫంక్షన్ గ్రాఫ్ వస్తుంది. ఏ నెగిటివ్ వాల్యూ దగ్గర నిలబడ్డా మీకు ఆన్సర్ -1 కాబట్టి నెగిటివ్ వాల్యూస్ ఉంది. 0 దగ్గర నిలబడి మాత్రం 0 వస్తుంది. ఓకే, ఇంకా చెప్పండి. ఇప్పుడు డొమైన్ ఏమైపోయింది దీనికి? సిగ్నమ్ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి? ఆల్ రియల్ నెంబర్స్. ఏ రియల్ నెంబర్ దగ్గర ఏ వాల్యూ దగ్గర ఉన్నా మీకు గ్రాఫ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, 0 దగ్గర ఉంది. రేంజ్ దగ్గరకు వచ్చేసరికి రేంజ్ చెప్పండి. 0 దగ్గర గ్రాఫ్ ఉందా? వై యాక్సిస్ మీద మనం మాట్లాడుకోవాల్సింది రేంజ్ అంటే. చెప్పండి, ఎక్కడెక్కడ ఉంది గ్రాఫ్? ఎక్కడ కనపడుతుంది? మీరు 0 దగ్గర నిలబడితే గ్రాఫ్ కనపడుతుంది. కనపడటమైంది 0 గ్రాఫ్, 0 దగ్గర ఉంది గ్రాఫ్. 0 నుంచి మీరు కిందకు వచ్చాక ఇదంతా గ్రాఫ్ లేదు, రైట్ సైడ్ లేదు, లెఫ్ట్ సైడ్. ఎక్కడుంది గ్రాఫ్? ఇదంతా ఖాళీ లేదు. మళ్ళీ -1 దగ్గర ఉంది గ్రాఫ్. -1 మొత్తం గ్రాఫే. మళ్ళీ -1 కిందకి ఎక్కడా లేదు. అలాగని ఈ పైన కూడా ఎక్కడా లేదు, 1 దగ్గర ఉంది. మళ్ళీ 1 పైన ఇంకెక్కడ ఇన్ఫైనైట్ వరకు ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పుడు మీకు గ్రాఫ్ ఎక్కడెక్కడ వచ్చింది? కేవలం 3 ప్లేసుల్లోనే మీకు గ్రాఫ్ వచ్చింది. 0 దగ్గర, -1 దగ్గర, 1 దగ్గర. సో -1 0 1 ఈ 3 వాల్యూసే రేంజ్ వాల్యూస్. ఇది డొమైన్ రేంజ్. నాకు ఓపిక కూడా అయిపోయింది. మీకు డీటెయిల్గా చెప్పానని, అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. చూసారుగా దీనికి ఎంత టైం పట్టింది. ఇక ట్రిగనామెట్రీని మీకు మంచిగా అర్థమయ్యేలాగా అనలైజ్ చేస్తూ చెప్పడానికి మనకి ఇంకొక వీడియో కావాలి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ట్రిగనామెట్రిక్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, గ్రాఫ్లకు సంబంధించిన వీడియో ఎక్స్క్లూజివ్గా ఉండబోతుంది. సో ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.